హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మీ నాగలక్ష్మి ఇంటి వంట. ఈరోజు వీడియోలో అన్నవర సత్యనారాయణ స్వామి ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. శుభకార్యాలలోనూ వ్రతాలు చేసుకునేటప్పుడు ఈ ప్రసాదం అయితే తయారు చేస్తూ ఉంటాము. ఈ ప్రసాదం సేమ్ టు సేమ్ అదే టేస్ట్ రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సత్యనారాయణ స్వామి ప్రసాదం చేసుకోవడానికి గోధుమ రవ్వ అయితే తీసుకోవాలి. నేను 2 రవ్వలు అయితే మీకు చూపిస్తాను. ఒకటేమో జవ్వ రవ్వ అని అంటారండి, ఇంకోటేమో బల్సి రవ్వ అంటారు. చూడండి, ఇక్కడ చూపిస్తున్నది ఇది జవ్వ రవ్వ అండి. ఇది చాలా బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఈ రవ్వతో చేసుకుంటేనే మనకు ఆ టేస్ట్ అనేది వస్తుంది. చూడండి, ఇది చాలా బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఈ రవ్వతో చేసుకుంటేనే మనకు సేమ్ టేస్ట్ వస్తుంది. ఇదైతే బల్సి రవ్వ అండి, కొంచెం తెల్లగా ఉంటుంది. ఈ రవ్వతో చేసుకుంటే అంత టేస్ట్ ఉండదు. ఈ రవ్వ అయితే తీసుకోవాలండి. జవ్వ రవ్వతో చేసుకుంటేనే ఖచ్చితంగా మనకు సత్యనారాయణ స్వామి ప్రసాదం టేస్ట్ అయితే వస్తుంది. దానితో పాటు మెయిన్ ఇంగ్రీడియంట్స్ తాటిబెల్లం. తాటిబెల్లంతో చేస్తే సేమ్ టు సేమ్ అదే టేస్ట్ వస్తుంది. తాటిబెల్లం కూడా తీసుకోవాలండి. ఇలా 1 కప్పు జవ్వరవ్వ అయితే తీసుకున్నాను. 1 కప్పు జవ్వరవ్వతో సత్యనారాయణ స్వామి ప్రసాదం అయితే తయారు చేసుకుందాము. 1 కప్పు జవ్వరవ్వకు 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకోవాలి. మంటని సిమ్లో పెట్టి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతో 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. చూడండి, ఈ విధంగా 3 కప్పుల నీళ్లు పోసుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి నీళ్లను మరిగించుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత రవ్వ వేసుకుందాము. ఈ కళాయి అయితే నేను అజ్రంలో తీసుకున్నానండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. కర్రీస్ అవి వండుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంది. చూడండి, నీళ్ళు అయితే మరిగినయ్యి. మూత తీసి మనం 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదా, జవ్వ రవ్వ, ఆ రవ్వ వేసుకోవాలి. రవ్వ వేసుకొని గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మంటని సిమ్లో పెట్టి రవ్వను ఉడికించుకోవాలి. రవ్వ బాగా పూర్తిగా ఉడకాలండి. అలా రవ్వ ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది. ఈ రవ్వ ఉడికేలోపు తాటిబెల్లం అయితే తరిగి పెట్టుకుందాము. చూడండి, ఈ విధంగా తాటిబెల్లం తరిగి తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు తాటిబెల్లం వేసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత మూత తీసి గరిటెతో ఒకసారి బాగా కలుపుకోవాలి. రవ్వ పూర్తిగా ఉడకాలండి. బెల్లం వేస్తే రవ్వ ఉడకదు. అందుకని బెల్లం వేయకుండానే రవ్వను పూర్తిగా ఉడికించుకోవాలి. ఇలా రవ్వ పూర్తిగా ఉడికిన తర్వాత 1 కప్పు తాటిబెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఖచ్చితంగా సత్యనారాయణ స్వామి ప్రసాదం టేస్ట్ రావాలంటే 2 ఇంగ్రీడియంట్స్ అయితే వాడాలండి. ఒకటైతే తాటిబెల్లం తీసుకోవాలి, రెండోది జవ్వరవ్వ అయితే యూజ్ చేయాలి. ఈ 2 ఇంగ్రీడియంట్స్ తీసుకోవడం వల్ల మనకు సత్యనారాయణ స్వామి ప్రసాదం టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ అలానే ఉంటుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా 3 బ్యాచెస్ కింద నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత అందులో ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే ఒక చిన్న ముక్క అండి పచ్చకర్పూరం. ఇలా చిన్న ముక్క పచ్చకర్పూరం కూడా ఇలా చేతితో బాగా నలుపుకొని వేసుకోవాలి. ఈ పచ్చకర్పూరం తప్పనిసరి అండి. ఇలా వేసుకున్న తర్వాత ఆప్షనల్ అండి. డ్రై ఫ్రూట్స్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కళాయికి అంటుకోకుండా సపరేట్ అవుతూ ఉంటుంది. లేదంటే ఇలా కొంచెం తీసుకొని ఇలా చేతితో చుడితే లడ్డూలా వస్తుంది. అలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే సత్యనారాయణ స్వామి ప్రసాదం అయితే రెడీ అండి. మన ఇంట్లో పూజలు జరుపుకున్న, వ్రతాలు జరుపుకున్న సత్యనారాయణ ప్రసాదం అయితే తప్పనిసరిగా చేస్తాము. ఈ విధంగా అయితే చేసి చూడండి, టేస్ట్ సేమ్ టు సేమ్ అలానే వస్తుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.